హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో కల్కి మూవీ 4 రోజులు అంటే సండే దాకా కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయంటే మనకు కల్కి మూవీ టీం నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. 500 కోట్ల గ్రాస్నైతే కల్కి మూవీ టీము కేవలం 4 రోజుల్లోనే సంపాదించింది. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ రికార్డు, అసలు ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇది 4 రోజుల్లోనే 500 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కానే కాదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనకు కల్కి డే 1 వచ్చేసి 191 క్రాస్ అయితే వచ్చింది. ఇక డే 2 107 క్రోస్ అయితే వచ్చింది. డే 3 117 క్రాస్ అయితే వచ్చింది. ఇక డే 4 అంటే సండే రోజు ఏకంగా 130 నుంచి 150 కోట్ల మధ్యలో కల్కి మూవీకి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. నిజంగా మనకు మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఇక ఓవరాల్గా 4 రోజులు కౌంట్ చేస్తే డే 1, డే 2, డే 3, డే 4 కౌంట్ చేస్తే 545 నుంచి 555 కోట్ల మధ్యలో అయితే ఈ మార్క్ అనేది ఉండబోతుంది. సో మీరు చూడండి, ఇదే వస్తుంది ఖచ్చితంగా. ఇక మన దగ్గరనే ఊచకోత కలెక్షన్స్ చూపిస్తుంది. ఇక హిందీలో అయితే నెక్స్ట్ లెవెల్, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా అసలు హిందీ మార్కెట్ మొత్తం అతలాకుతలం అయ్యే విధంగా కల్కి మూవీ కలెక్షన్స్ రోజు రోజుకి పోతున్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. డే 1 వచ్చేసి 22.50 క్రోస్ అయితే వచ్చింది. డే 2 23.25, డే 3 26.25. ఇక డే 4 అయితే అసలు అంచనాలను మించేసింది. ఏకంగా 40 నుంచి 45 కోట్ల మధ్యలో అయితే కేవలం హిందీలోనే వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే భయ్య 100 కోట్ల నెట్ అనేది ఆల్రెడీ హిందీలో దాటిపోయింది. ఇది నెక్స్ట్ లెవెల్ రికార్డు. ఇక మన దగ్గర కాకుండా ఓవర్సీస్లో కూడా దాదాపు 10 మిలియన్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. 10 మిలియన్ల డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్గా 83 కోట్లు. అసలు ఓవర్సీస్లో 83 కోట్లు సంపాదించడం అంటే అసలు మామూలు రికార్డు కాదు. సో ఈ విధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న అయితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తున్నాడు. అసలు శివతాండవం చేస్తున్నాడు అనుకోండి. సో మొత్తానికైతే కల్కి మూవీ కలెక్షన్స్ చూసి హేటర్స్కి అయితే అసలు కళ్ళు మండిపోతున్నాయి. అసలు ప్రభాస్ అన్న కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఇక హేటర్స్ నా కొడుకులారా, మీరు ఎంత ఏడ్చినా కానీ కల్కి విధ్వంసాన్ని అయితే ఎవ్వడు కూడా ఆవలేడు. సో దీన్ని బట్టి చూస్తే కొన్ని రికార్డ్స్ని టచ్ చేసేలా కొడుతుంది. ఇక 1000 కోట్ల మార్క్ అనేది అసలు చిన్న విషయము. ఇక 1000 కోట్లు దాటి ఇక కొన్ని రికార్డ్స్ని టచ్ చేస్తుంది. వీలైతే దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ దాటిందనుకో ఇక మమ్మల్ని టచ్ చేయడం ఎవరి తాని కానే కాదని మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసి మరి చెప్తున్నారు భయ్య. మరి మీరేమంటారు? ఓవరాల్ కలెక్షన్స్ ఎన్ని వస్తాయి అంటారు?